రాధా గోవింద భగవానికి, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి, హరినామ సంకీర్తనకి, శ్రీమద్ భాగవత కథా పురాణకి, శ్రీమద్ భగవద్గీతకి, పవిత్ర బృందావన ధాముకి, తులసి మహారాణికి, గోమాతాకి, నితాయ్ గౌర్ ప్రేమానందే. జై జై శ్రీరాధే. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు తేదీ 11/9/2025 గురువారం ప్రాతకాలం బ్రహ్మముహూర్త కాలంలో రాధాగోవింద భగవానుని యొక్క మంగళహారతిని, దివ్యమంగళ మోహన రూపాన్ని అందరూ కూడా దర్శించండి, ధరించండి. ఎవరైతే బ్రహ్మముహూర్త కాలంలో వేకుజామున భగవంతుని దర్శిస్తారో, భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో, వారి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయని, సమస్త ప్రారంధ కర్మలన్నీ కూడా నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు. భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత వెతికినా కూడా దొరికేది కాదు. భౌతిక ప్రపంచం అంతా కూడా మాయామోహాలతోటి, స్వార్థ చింతనతోటి, కలహము, కపటము, అసూయ, రాగద్వేషాలతో కూడి ఉంటుంది. కానీ భగవంతుడితో సహజీవనం నిత్య ఆనందం, నిత్య శాంతిమయం, నిత్య సంతోషం. కావున ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్త కాలంలో లేచింది మొదలు భగవంతుని యొక్క చింతన, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల చర్చ, భాగవతం శ్రవణం, అలాగే భగవంతుని యొక్క హరినామాన్ని, భగవంతుని యొక్క నామాన్ని, యుగధర్మమైన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం, పవిత్రమైన తులసి మహారాణిని పూజించటం, పవిత్రమైన గోమాతని సేవించటం, భాగవతోత్తములైన భక్తులతో సహజీవనం చేయటం, ఈ విధమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారని, భగవత్ కృపా కటాక్ష వీక్షణ కలగాలని ప్రార్థన చేస్తూ జై జై శ్రీరాధే, జై జై శ్రీరాధే, జై జై శ్రీరాధే. గోవింద భగవానికి
जय श्री राधे जय श्री राधे। जय जय श्री राधे।